హాయ్ బ్రో. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సో మరి నిన్న డిఎస్సి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేసింది, దానికి మీ అభిప్రాయం? చాలా మంచిదే కదా అన్న. ఇప్పుడు చాలామందికి ఉద్యోగాలు వస్తున్నాయంటే చాలా మంచిదే కదా. ఇప్పుడు ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పోయిన ప్రభుత్వము ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు. జనాలు చాలామంది చదువుకున్నారు, డిగ్రీలు చదువుకున్నారు, చాలామంది బాగా చదువుకున్నారు. వాళ్ళకి అసలు ఏంటి లేదు. పల్లెటూరులో పడి ఏదో పని చేసుకుంటా, టౌన్లో వచ్చుకుంటా 5-10 వేలు పని చేసుకుంటా డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏ జాబులు లేవు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఇచ్చారంటే చాలా మంచిదే. మా ప్రభుత్వం చాలా మంచిది. ఈసారి ఇంకా జాబులు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మరి గత ప్రభుత్వం చూస్తే ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వలేదు 5 ఏళ్ళలో. అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన 11 నెలలకే దాదాపుగా 16,500 మందికి నోటిఫికేషన్స్ అయితే ఇచ్చింది. దానిపై చాలా మంచిదే అన్న. మంచి నిర్ణయం తీసుకున్నారు మా ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మంచి పని చేశారు. ఇంకా మీరు చేస్తూ ఉండాలి, అలాగే మీరు అన్నదానం చేస్తూ ఉండాలి. తర్వాత ఈ నోటిఫికేషన్ ఏమున్నాయో అవి ఇంకా ఎక్కువ పెంచాలని నేను కోరుకుంటున్నాను. చాలామంది ఏమంటున్నారంటే కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది, అప్పుడు రిలీజ్ చేయకుండా ఇంత లేట్ చేస్తారంటున్నారు, దానికి మీరేమంటారు? వాళ్ళు టైం పడుతుంది కదా అన్న, వాళ్ళు అని చేసుకోవడానికి టైం పడుతుంది కదా. ఇప్పుడు జనాల్లోకి ఇడ్చాలంటే ఆషామాషే కాదు కదా. ఇంత ఆంధ్రప్రదేశ్లో నీకు ఇడ్చాలంటే ఇబ్బందే కదన్న. థ్యాంక్స్. హాయ్ బ్రో. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సో నిన్న నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు, దాంట్లో గత ప్రభుత్వంలో ఏమీ లేదు. సో ఈసారి వచ్చే మంచి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ అన్న, లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో ఉండి నిత్యం మొన్న నేను టీవీలో గిట్ట చూస్తున్నా. సో పేద ప్రజల దగ్గరికి వెళ్ళి కటింగ్ షాప్లోకి వెళ్ళి అదేవిధంగా మన ఎవరైతే మెకానిక్లు ఉన్నారో మీకు మంచి సెట్ వేసి ఇస్తా, అది అంతా మంచిగా నిజంగా నాయకుడు అంటే ఈయన కదా, చంద్రబాబు నాయుడు కదా. గతంలో జగన్ అన్న అయితే రాలేదు, ఎవరికి ఏమి ఇవ్వలేదు. సో ఈరోజు మంచి ప్రభుత్వం వచ్చి ప్రజల్లో ఉంటూ సో లేట్ అయినా సరే కానీ ప్రజలకు ఏదే అవసరం ఉందో అది మంచి పనులు చేస్తున్నా. నోటిఫికేషన్ గిట్ట ఈరోజు విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. మంచి పనులు చేయాలి, మంచి కార్యక్రమం నుంచి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. మరి గత ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా ఒకసారి కూడా రిలీజ్ చేయలేదు. సో కూటమి ప్రభుత్వం వచ్చిన 11 నెలల్లోనే మరి దాదాపుగా 16,500 మందికి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. దాంట్లో ప్రజల్లో నుంచి పుట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ నిజంగా ఇది కదా చేయాల్సింది. ఒక నాయకుడు అంటే ఇది చేయాల్సింది. ఇటువంటి చేయకుండా జగన్ అన్న ఎంతసేపు ఏసీ వేసుకొని ఇంట్లో వండుకున్నాడు, ఏసీ బస్సు వేసుకొని వచ్చిండు కానీ ప్రజలతోటికి. సో ప్రజలు ఎంత బాధలో ఉండి గిట నిన్ను కలవడానికి వస్తే గిట నువ్వు కలవకుండా వెళ్ళిపోయి నీకు ఏదన్నా లెటర్ ఇద్దామన్నా గిట అవకాశం ఏలే. ఈరోజు చంద్రబాబు నాయుడుతో డైరెక్ట్ మాట్లాడవచ్చు అన్న, పవన్ కళ్యాణ్ అన్నతో డైరెక్ట్ మాట్లాడవచ్చు, లోకేష్ అన్నతో డైరెక్ట్ మాట్లాడవచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలతోటి డైరెక్ట్ మాట్లాడవచ్చు. కానీ గత ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేని గిట కలిసే అవకాశం గిట ఇవ్వలేదు. ఇదే అన్న ప్రభుత్వం అంటే. సో మరి చాలామంది ఏమంటున్నారంటే కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే అధికారంలోకి వచ్చిన డిఎస్సి రిలీజ్ చేస్తా అన్నారు, అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తి అయిపోయింది, ఇప్పుడే రిలీజ్ చేసేది అంటున్నారు. మరి దానికి మీరేమంటారు? మీరు గతంలో మీరు అది గిట్ట రిలీజ్ చేయలేదు కదా, మేము లేట్ అయినా చేసి చూపించిండు కదా చంద్రబాబు నాయుడు గారు. మీరు గతంలో ఏం చేసిండు? మరి జగన్ అన్న ఏం చేసిండు గత ప్రభుత్వంలో? మళ్ళీ లేట్ అయినా గిట్ట ఇవ్వలేదు. 5 సంవత్సరాలు టైం సరిపోలేదా అన్న? ఈరోజు 11 నెలల్లో రిలీజ్ చేసిండు కదా, నీకు కనిపిస్తలేదా జగన్ అన్నకి? మంచి చేస్తుంటే ఓర్వట్లేదు. అది అన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సో నిన్న డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు, దాంట్లో మీ అభిప్రాయం? ఫస్ట్ సంతకం అయితే మన చంద్రబాబు నాయుడు గారు దానిపైన పెట్టారు, కానీ కొంచెం లేట్ అయింది. ఒక 10 మంత్స్ అనుకుంటున్నాను, 10 మంత్స్ లేట్ అయింది. బట్ మాట అయితే ఇచ్చినట్టు వదిలారు. బట్ అటు పోయిన ప్రభుత్వం వాళ్ళు చెప్పారు కానీ మాటలు చెప్పారు కానీ ఏం చేయలేదు. జస్ట్ వాలంటీర్ జాబ్స్ ఇచ్చారు, కానీ అది చాలా ఇంపార్టెంట్ జాబ్స్. అది వాలంటీర్ జాబ్స్ అది ఓకే. బట్ ఇది వీళ్ళు చెప్పిన ప్రకారంగా మాట వదిలారు. ఇది 16,000 చేంజ్ వదిలారు. చాలా ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా, అది అనుకున్నట్టుగా వదిలేదు. చాలా హ్యాపీగా. సో మరి గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో కూడా ఒక్కసారి కూడా నోటిఫికేషన్ విడుదల చేయలేదు. సో మరి కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 10-11 నెలల్లోనే మరి 16,500 మందికి దాదాపుగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా, కానీ మీరేమంటారు? అందుకే కదా జనాలు కూడా ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొస్తుంది. ఎందుకంటే ఒకటి స్టూడెంట్స్ బాగుపడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంప్యూటర్ మన
తెలుగు రాష్ట్రాలలో కంప్యూటర్ అని తెలిసిందంటే ఒక చంద్రబాబు నాయుడు గారు. మన హైదరాబాద్లో చూసుకుంటే మన హైటెక్ సిటీ దగ్గర సాఫ్ట్వేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబర్ టవర్స్ పడింది ఆయన నుంచి. అందుకే ఆయన వస్తే స్టూడెంట్స్కి చాలా మంచిగా జరుగుతుంది. స్టూడెంట్స్ అయినా సరే రైతులు అయినా సరే చాలా బాగుపడుతుంది. అది కొంచెం లేట్ అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా ఏంటంటే పోయిన ప్రభుత్వం చాలా చేసిపోయారు కాబట్టి అవన్నీ కవర్ చేసుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. బట్ చేశారు, అది చాలా హ్యాపీగా ఉందండి. సో కొంతమంది ఏమంటున్నారంటే మీరు ఇందాక ఆల్రెడీ చెప్పారు, సో అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పి మరి ఇంత లేట్ చేశారని కొంతమంది అన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం అట్లీస్ట్ మాట నిలబెట్టుకున్నారు కదా, మాట నిలబెట్టుకున్నారు. గత పోయిన ప్రభుత్వాలు 5 సంవత్సరాలు అయినా సరే ఏం రాలేదు. వాళ్ళు వీళ్ళు మాట నిలబెట్టుకున్నారు. బట్ ఒక్కొక్కటి చేస్తున్నారు, ఏంటంటే టైం పడుతుంది, వెంటనే ఏం చేయలేదు. వాళ్ళు అసలు డైరెక్ట్గా ఏం చేయలేదు కదా, వీళ్ళు డైరెక్ట్గా 10 months లేట్ అయింది అంతే. అందుకు ఏం లేట్ చేశారు, ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. మాట నిలబెట్టుకున్నారు కాబట్టి అందుకే చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్స్. అన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సో నిన్న డిఎస్సి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు, దానిపై మీ అభిప్రాయం? మంచిదే కదా. మెగా డిఎస్సి ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది ఉద్యోగాలు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు దాని గురించి, మెగా డిఎస్సి గురించి 5 సంవత్సరాలు వెయిట్ చేస్తారు. మనకొకటి కాలపరిమితి ఉంటుంది ఇన్ని సంవత్సరాలు, అది దాటిపోయింది, ఎంతోమందికి దాటిపోయింది. 5 సంవత్సరాలు వెయిట్ చేసి దాటిపోయింది. సో ఇంకా కొంచెం ఎవరికైనా అటువంటి ఆశలు ఉన్న వాళ్ళు ఈ మెగా డిఎస్సి అది రిలీజ్ చేయడం వల్ల అతను మళ్ళీ స్వీకరించాలనుకుంటున్నారు. ఒక మంచి పరిణామం. ఓకే. సో మరి గత ప్రభుత్వంలో ఒక్కసారి కూడా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయలేదు, 5 ఏళ్లలో కూడా ఒక్కసారి కూడా రిలీజ్ చేయలేదు. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలల్లోనే దాదాపుగా 16,500 మందికి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు. దానికి మీరేమంటారు? ఆయన మెగా డిఎస్సి అని కాదు, చాలా చెప్పారు, చాలా చేయలేరు. జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాడు, అది ఇవ్వలేదు. మెగా డిఎస్సి అన్నాడు, అది లేదు. సిపిఎస్ వారంలో రద్దు చేస్తున్నాడు, అది చేయలేడు. ఆయన ఓన్లీ ఏం చేయాలంటారు అంటే ఒక బటన్ నొక్కడము, పరదలు కట్టుకొని తిరగడం, అది 2 చేసిండు. ఆయన దగ్గరికి ఎవరి దగ్గర కూడా పోలేదు. 5 కంచెల ప్రొడక్షన్ అయినా బయటకు వస్తున్నాడన్నా కూడా ఆయన హెలికాప్టర్లో పోతుంటే కింద చెట్లు నరికిన పరిస్థితులు కూడా మనం చూసినాం. ఇప్పుడు జనాలకు వచ్చాడు. ఎందుకంటే జనాలు అనేటోళ్ళు అనుకున్నారు ఏదైనా డబ్బులు ఇచ్చేసాను కదా మా ఓట్లకు చేస్తారు అనుకున్నారు. కానీ జనాలు కూడా ఆయనకు తగిన చేస్తే చేశారు. 151 ఇచ్చిన వాళ్ళు 11 ఇచ్చి కూర్చుని పెట్టారంటారు. అంటే అప్పుడు అర్థమైంది, ఓహో నేను ఏదో ఊహించుకున్నాను, నేను అక్కడ కాదు ఉండాల్సింది జనాల్లో, కావాల్సింది నాకు పరదాలు కాదు జనాలు కావాలని. ఇప్పుడు ఆయన రిలీజ్ అయ్యి ఇప్పుడు మిర్చి రైతుల గురించి కానీ ఇట్లా వచ్చి స్పందించేసి ఆ జనాల్లో తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇంకేంటంటారంటే ఆయన చెప్పింది ఏంటంటారంటే నేను జిల్లాల పర్యటన చేస్తాను కూడా ఒక మాట చెప్పి, జిల్లాల పర్యటన లేదు, ఆ పర్యటన లేదు ఇక్కడ. సో మరి కొంతమంది ఏమంటారంటే అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి రిలీజ్ చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం వచ్చి ఏకంగా 10 నెలలు 11 నెలలు అయిపోయింది, ఇప్పుడు దాకా ఎందుకు రిలీజ్ చేయలేదు అంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? కనీసం రిలీజ్ అనే చేశారు కదా, 5 సంవత్సరాల్లో రిలీజ్ చేయని ఏమన్నారు, కానీ వచ్చిన సంవత్సరంలో రిలీజ్ చేసిన మాత్రం వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇదెక్కడ ఏమంటున్నాను, 5 సంవత్సరాలలో ఒక్కసారి కూడా రిలీజ్ చేయని ఏమనుకున్నా, కనీసం సంవత్సరం వచ్చినాక రిలీజ్ చేసినందుకన్నా కొంచెం అప్రిషియేట్ చేయాలి కదా. ఏదన్నా విమర్శించడానికి కూడా ఏదన్నా ఉండాలి మనకి. కనీసం ఏదో అనాలే కాబట్టి అనుకున్నారు, కానీ నిజంగానే చాలా మందికి అభ్యర్థులను అడగండి, ఎగ్జామ్ రాసే వాళ్ళని కానీ వాళ్ళు ప్రిపేర్ అయిన వాళ్ళని అడగండి, కనీసం ఇప్పటికైనా వచ్చిందిరా దేవుడు అని చాలా మంది అనుకుంటున్నారు. అసలు నమ్మకం లేదు, వస్తుందా రాదా, ఇన్ని మళ్ళీ పోయిన ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పేసి అనుకున్నారు. ఇప్పటికైనా రిలీజ్ చేశారు. దాని గురించి చాలా మంది హ్యాపీగా ఉంటారు. ఏదో రాజకీయ విమర్శలు చేయాలి కాబట్టి, ఏదో వాళ్ళ పబ్బం గడుపుకోవాలి, ఏదో మాట్లాడితే ఏదో పబ్లిసిటీ అయిపోతాము కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు మరి, అంతకంటే ముందు ఏం చేశారు, వాళ్ళని ఎందుకు అడగలేదు ఇప్పటిదాకా, ఎందుకు అడగలేరు అంటున్నాను. సో నేనేమంటున్నాను అంటే ఇప్పటికైనా రిలీజ్ చేసినందుకు తప్పకుండా చాలామంది జాబర్స్ చేత చాలామంది సఫర్ అవుతున్నారు. చదువుకొని చాలా గంటలు చదువుతారు, వాళ్ళు చదువుకొని చాలా ఏంటంటే మెగా డిఎస్సి అంటే చాలామంది కళ అంటే అందరికీ ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. చాలామంది నిరూపించుకొని ఇప్పుడు మంచి ఏదైనా స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. విమర్శలు అనేవి అవన్నీ పక్కన పెట్టేసి అందరూ హ్యాపీ ఉండేసి మంచిగా చదువుకొని మంచి జాబులు కొట్టుకోవాలని నాకు ఆశిస్తున్నాను. థ్యాంక్స్ బ్రో. నమస్తే అన్న. నిన్న డిఎస్సి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగింది, దానిపై మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఉంది, అక్కడ దానికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి. కానీ లేట్ అయింది. లేట్ అయిన దానికి ఖచ్చితంగా అభ్యర్థులు ఏదైతే ఎన్నాళ్ళు కొంత టైం అనేది వేస్ట్ అయిందో ఆ టైం కవరేజ్ అయితే కొంత డ్యూరేషన్ అనేది పెంచాలి. అంటే ఇప్పుడు
ఆ ఎలిజిబిలిటీ టైం అనేది కొంతమందికి ఒక సంవత్సరంలోనో ఒక నెలలోనో మిస్ అయిపోతుంది కదా, వాళ్ళందరికీ కూడా ఇంకొక 2-3 సంవత్సరాల వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తే గత ప్రభుత్వంలో ఎవరికైతే కొంతమందికి టైం దాటిపోయి వాళ్ళకి ఎలిజిబిలిటీ పోద్దో వాళ్ళకు కూడా అప్లై చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. అంటే 3 సంవత్సరాల వరకు కూడా కొంత ఎక్స్టెండ్ చేస్తే బెటర్. ఇప్పుడు దానివల్ల నాకు వచ్చే ప్రయోజనం అయితే లేదు. వాళ్ళకైతే ఏళ్ల తరబడి నుంచి కూడా ఈ కోచింగ్ సెంటర్లు అని అవని ఇవని చెప్పి ఫ్యామిలీని వదిలేసి ఎక్కడెక్కడికో వచ్చి, మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ అనే ఏరియాలో మనకి చాలామంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి కోచింగ్లు తీసుకుంటారు ఈ మెగా డిఎస్సి గురించో లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ గురించో. మరి అలాంటి వాళ్ళందరూ ఫ్యామిలీని వదిలేసి ఏళ్ల తరబడి జాబుల కోసం ఎదురు చూస్తున్నారు. గత 5 ఏళ్ళు కూడా మెగా డిఎస్సి మీద అసలు ఎటువంటి స్పందన లేదు. అసలు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఒక రకంగా లెగ్గింది అన్న దానికి 100 కారణాలు ఉంటాయి. 100 కారణాల్లో మెగా డిఎస్సి కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఎలక్షన్ టైంలో ముఖ్యంగా మెగా డిఎస్సికి సంబంధించిన బాధితులందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని మాకు మద్దతు ఇస్తున్నాం, మాకేంటని చెప్పి వాళ్ళు రోడ్ల మీద వచ్చి కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా అధికారంలోకి రాబోని మీకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం అదే పెట్టారు, కానీ ఇప్పటికి 10 నెలలు దాటిపోయింది. ఈ 10 నెలలు కూడా 10 నెలలు కలుపుకొని ఇంకొక 2 సంవత్సరాలు అదనంగా కలుపుకొని ఒక 3.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అనేది టైం ఎక్స్టెండ్ చేస్తే ఎవరైతే ఎలిజిబిలిటీ కోల్పోయారో వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం దక్కుతుంది. మంచి విషయం ఒక రకంగా చెప్పాలి. కానీ ఏంటంటే ఇందులో కూడా ముందు మెయిన్స్ ఎగ్జామ్, ప్రిలిమినరీ ఎగ్జామ్, క్వాలిఫికేషన్స్ ఏవో సంథింగ్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా లేట్ చేయకుండా జస్ట్ ఒక 6 నెలల్లోనే వాళ్ళు ఏకంగా జాబ్లో సెటిల్ అయిపోయినట్టు ఒక ప్రీ ప్లాన్డ్గా కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి హ్యాపీ. కూటమి ప్రభుత్వానికి గతంలో వాళ్ళు ఏదైతే సపోర్ట్ చేశారో దానికి 100% వాళ్ళు న్యాయబద్ధంగా పోరాడారు, వీళ్ళగా న్యాయం చేశారనే సంతృప్తి అయితే ఉండిపోతుంది. కానీ డిలే చేయకూడదు అది. సో మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కదా. సో మరి కూటమి ప్రభుత్వం వచ్చిన 11 నెలల్లోనే దాదాపుగా 16,500 నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నానండి, ఈ ప్రభుత్వం ఇచ్చింది కదా అని చెప్పి ఆ ప్రభుత్వాన్ని మనం అయితే కించపరచలేదు. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి పోయింది. అర్థమైందా? గత ప్రభుత్వంలో జాబులు అంటే ఏం తీశారండి? వాలంటీర్ ఉద్యోగాలు, ముఖ్యంగా సచివాలయం ఉద్యోగస్తులకి 30,000 40,000 జీతం ఇచ్చారు. అందులో చాలా మంది కూడా ఖాళీగా కూర్చుంటున్నారు. అసలు యాక్చువల్లీ ఆ ఉద్యోగాలు అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే అదే పని ఇంతకుముందు పంచాయతీలో విఆర్ఓలు లేకపోతే విఆర్ఏలు లేకపోతే పంచాయతీ సెక్రటరీలు అక్కడ ఉండే అటెండెంట్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేసుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొత్తది పెట్టేసి అక్కడ జాబులు ఇచ్చారు. కానీ పోలీసులు కానీ, టీచర్లు కానీ, లేదనంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషనే కానీ, లేదనంటే గ్రూప్ 1 గ్రూప్ 2లు ఇలా సంబంధించిన వేరే కేటగిరీల్లో ఏవైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటాయో అవేవి కూడా తీయలేదు. కేవలం వాలంటీర్ ఉద్యోగాలు అని చెప్పి ఒక 2 లక్షల ఉద్యోగాలు ఎన్నో తీశారు. అందులో ఒక్కొక్కరికి 5,000 జీతం అన్నారు. తర్వాత గౌరవ వేతనం అని చెప్పి ఇంకో 200 ఎంతో పేపర్ కోసం అని చెప్పి కలుపుకున్నారు. తప్పితే అసలు ఓపెన్గా చెప్పాలంటే గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఉద్యోగాలు అనే విషయం లేదండి. దాని గురించి అసలు ఓపెన్గా చెప్పుకోవాలంటే ఇంకా అయిపోయిందని తవ్వుకోవడం తప్పితే ఏముండదు. వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళు చేయలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేస్తారని హామీ ఇచ్చారు, వీళ్ళని నమ్మారు, వీళ్ళ కోట్లు వేశారు, ఇప్పుడు మాట నిలబెట్టుకున్నారు. ఖచ్చితంగా ఇది కొంచెం ఎర్లీగా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యి వీళ్ళకి కూడా జాబ్లు వచ్చినాయి అనుకోండి, ఆ మాట ఇచ్చింది ఏదైతే ఉందో 100% నిలబెట్టుకున్నాడు. గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఓడిపోవడానికి, అంటే ఈ ప్రభుత్వం లెక్కడానికి ఆ ప్రభుత్వం ఓడిపోవడానికి 100 కారణాలు ఇది కారణం. ఉద్యోగస్తులు ఎక్కడైతే ఏడిపెడతారో అది ఖచ్చితంగా ఓడిపోతుంది. మీకు ఎగ్జాంపుల్ ఎక్కడో లేదండి. గతంలో ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా చాలామంది ఉద్యోగస్తులు పేపరు ముఖ్యంగా లీకేజ్ ఒకటి ఇలాంటివన్నీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం మీద కొంత ఇంపాక్ట్ చూపించి కొంత ఓట్ బ్యాంక్ లాస్ అయ్యి ఈరోజు అధికారం కోల్పోయింది. ఇక్కడ సేమ్ తెలంగాణలో ఏదైతే జరిగిందో ఆంధ్రాలో కూడా అదే జరిగింది. ఏంటంటే ఉద్యోగస్తులు అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మంచిది, నిలబెట్టుకోలేకపోతే మాత్రం కష్టమే. నేను ఆ ప్రభుత్వం కనుక ఈ ప్రభుత్వం కనుక ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను చెప్పేది ఏదైనా నోటిఫికేషన్ ఉందంటే వెంటనే ఇచ్చేసి వాళ్ళని వెంటనే కూడా ఉద్యోగాల్లోకి సెటిల్ చేయగలిగితే ఖచ్చితంగా ఆ ఉద్యోగం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇంకొక 3-4 ఓట్లు అయింటారు. గవర్నమెంట్ మీద నమ్మకం తెప్పేస్తారు. ఆ పనిలో ఉండాలి తప్పితే గత ప్రభుత్వాలకు చేయలేదు కాబట్టి చేయలేని దానికి అనవసరంగా మాట్లాడుకోవడం తప్పితే వేస్ట్ తప్పితే ఏం లేదు. చేయలేదు అనవసరం. వాళ్ళు ఇచ్చింది ఓన్లీ వాలంటీర్ ఉద్యోగాలు, అవి ఎందుకు పనికిరాని ఉద్యోగాలు. ఇప్పుడు వాళ్ళే నిరాధారణగా మిగిలిపోయారు. హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు రాకేష్ అని. రాకేష్ అన్న, నిన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సో డిఎస్సి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు, దానిపై మీ అభిప్రాయం? ఓకే అండి, చాలా మంచిదండి. చాలామంది ఇప్పుడు విద్యార్థులైనా ఎవరికైనా జాబ్స్ పరంగా అయినా ఏ పరంగా అయినా చాలా బెటర్ చేస్తున్నారు. ఇప్పుడు కూటమి అంటే చంద్రబాబు గారు యువతకే ప్రోత్సహిస్తారు. ప్రతిసారి చాలా అభివృద్ధి చెందామని ఇక్కడ తెలంగాణలో అయినా ఇప్పుడు కేసీఆర్ గారైనా రేవంత్ రెడ్డి గారైనా ప్రతి ఒక్కరు తన కింద వర్క్ చేసి వచ్చారు కదా, అలా అని ఓకే అండి, పర్లేదు, చాలా బాగానే డెవలప్ చేశారు కూటమి. ఓకే,
సో మరి గత ప్రభుత్వంలో ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. సో మరి కూటమి ప్రభుత్వం వచ్చిన 11 నెలలకే 16,500 సుమారు 16,500 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దానికి చాలా బెటర్ అండి. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు యువతకు ప్రోత్సహిస్తున్నారు, జాబ్స్ పరంగా అయినా ఏదైనా. ప్లస్ మాకు చాలామంది తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు, విలేజ్లో చాలా రూల్స్ లేవండి, చాలా చండాలంగా ఉంది, చాలా అభివృద్ధి చాలా బెటర్గా చేశారు ఈ మధ్య. చంద్రబాబు నాయుడు గారికి నా తరఫున చాలా థ్యాంక్ యూ అని మరి రెస్పెక్ట్గా చెప్తున్నాను అని. సో మరి చాలామంది ఏమంటున్నారంటే ఇప్పటికి చాలా లేట్ చేశారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తాము అన్నారు, అలాంటిది 11 నెలలు అయిపోయింది అని అంటున్నారు. దానికి ఏమంటారు? లేదండి, ఒక ప్లానింగ్ ఒక పర్పస్ ఉంటుంది. ఇప్పుడు రాగానే చేయడం అనేది కాదు కదా వర్క్. ఇప్పుడు రాగానే ప్లానింగ్ ఉంటుంది, దానికి టైం పడుతుంది, అమౌంట్ రావాలి, అవునా? అది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని బట్టి మొత్తం ఎలా డిజైన్ చేయాలి, ఏం చేయాలి, దాన్ని బట్టి ప్రాసెస్ చేస్తారు. ఓవరాల్గా కూటమి ప్రభుత్వం పరిపాలన అనిపిస్తుంది బెటరే అండి, పర్లేదండి, చేస్తుంది బాగా. అంటే గత ప్రభుత్వంలో రోడ్లు లేక చాలా ఇబ్బంది పడ్డారు. అవునవును. సో మరి ఇప్పుడు గత ప్రభుత్వం ఏంటంటే కొన్నిటి మీద ఫోకస్ చేసింది మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకైనా, కొన్ని రైస్ అయినా డోర్ టు డోర్ ఇంటికి వస్తుండే, కమిషన్లు లేకుంటుండే. జగన్ గారు అని చేశారు. కాకపోతే కూటమి ప్రభుత్వం ఏంటంటే బీజేపీ రాష్ట్రము మన అన్నీ కలుపుతున్నాయి కాబట్టి ఒక బెటర్ ఉందండి. సార్ నమస్తే అండి. సార్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిన్న డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దాంట్లో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ గత 10 నెలలుగా వాళ్ళు చెప్పిన మాట ప్రకారం అన్ని పథకాలు అయితే సూపర్ 6 పథకాలు ప్రతి ఒక్కటి 1 by 1 అమలు చేసుకుంటూ, అలాగే ఆ రోజు యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు కాబట్టి ఆ మాట మీద వాళ్ళు నెరవేర్చుకుంటూ ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ 16,000 చిల్లర ఉద్యోగాల నోటిఫికేషన్ వదిలేరు. అలాగే పోయినసారి కూడా ఏదో ఒక నోటిఫికేషన్ వదిలేరు. వాళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని జయంతో ఉన్నారు. అది ఫుల్ఫిల్ చేసేదాకా ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తా, అలాగే పోయిన కంపెనీలు తిరిగి వస్తున్నాయి, అలాగే కొత్త కంపెనీలు వస్తున్నాయి. 2 సంవత్సరాల్లో మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ ఐటీ హబ్ అయ్యిద్ది, హైదరాబాద్ టీటుగా ఆంధ్రప్రదేశ్ అక్కడ ఉండిద్ది. యువత మ్యాక్సిమం 2 సంవత్సరాల్లో అందరికి ఉద్యోగాలు వచ్చేస్తాయి. మరి గత ప్రభుత్వంలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కదా. సో మరి కూటమి ప్రభుత్వం వచ్చిన 11 నెలల్లోనే దాదాపుగా 16,500 మందికి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. దానికి మీరేమంటారు? గత ప్రభుత్వంలో ఇచ్చారుగా వాలంటీర్ ఉద్యోగాలు 5 లక్షలు, వాళ్ళే చెబుతున్నారు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాము మేము, ఇచ్చింది కూడా మా సొంత పార్టీ కార్యకర్తలు వాళ్ళే చెప్పారు పోయినసారి. అవి చెప్తే వాళ్ళకి ఏమి ఇవ్వలేకపోయింది గవర్నమెంట్లో. ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే ఈ వాలంటీర్ ఇప్పుడు డిగ్రీ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి 5,000 జీతం ఏమో సరిపోయిందండి. ఈరోజు ఖర్చులు చూసారుగా. ఈరోజు ప్రతి ఒక్క పథకం సచివాలయం ఉద్యోగస్తులే ఉదయం నుంచి ఇల్లు తిరిగి ఇస్తున్నారు. ప్రతి ఒక్క పథకం ప్రజల ముందుకు వెళ్తుంది. ఫైనల్గా ప్రజలకు కావాల్సింది ఏంది, పథకాలన్నీ అందాలనేది. ఆ పథకాలని ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ నేరుగా ఇస్తున్నారు. అలాగే ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగులకి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. అలాగే చదువుకున్న వాళ్ళకి కానీ మంచి అంటే చదువుకు సంబంధించి ఉద్యోగాలు వస్తున్నాయి. గతంలో లాగా 5,000 రూపాయల ఉద్యోగాలు ఈరోజు ఎవరికి లేవు, అందరికీ మంచి ఉద్యోగాలే వస్తున్నాయి. మరి చాలామంది ఏమనుకుంటున్నారంటే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవ్వాల్సింది ఇప్పుడు దాకా ఇవ్వడదన్నారు. దానికి మీరేమని చెప్తారు? ఏమంటే 5 సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తాన్ని అప్పుల పాలు చేశాడు. లక్షల కోట్ల అప్పు ఉంది. రాక నిన్న కేంద్ర సహకారంతో కూటమి వచ్చింది అక్కడ. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సహకారం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్ సహకారం లేకపోతే మనం ఏం చేయలేము. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి సహకారం అందిస్తున్నారు. ప్రతి ఒక్క పథకం కానీ దేనికైనా కానీ, రాజధానికి అయితే నిధులు అయితే అన్నిటికీ సెంట్రల్ సపోర్ట్ ఉంది. అలాగే రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఒకవైపు అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలా, అలాగే అభివృద్ధి చేయాలా, సంక్షేమాలు చెప్పిన మాట ప్రకారం సంక్షేమాలు ఇవ్వాలా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రాగానే పెన్షన్ 4,000 ఇస్తానని. 3 నెలల పెండింగ్ ఉన్న 1,000 రూపాయలు కలిపి 3,000 అంటే 3,000 కలిపి 7,000 ఇస్తానని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం ఈరోజు అప్పుల్లో ఉన్నా కానీ తొలి నెలలో 7,000 ఇచ్చారుగా. అలాగే కంటిన్యూగా 4,000 ఇస్తున్నారుగా. వికలాంగులకి పోయిన గవర్నమెంట్లో ఏమి ఇచ్చారు, 3,000 ఇచ్చారు. 6,000 ఇస్తున్నారు కదా. పోయిన గవర్నమెంట్లో పింఛన్ ఎంత అని చెప్పారు, రాగానే 3,000 ఇస్తానన్నాడా? ఇచ్చాడా? రాగానే ఇచ్చాడా? ఇవ్వలేదుగా. 250 అని సాగు తీసుకుంటా 5 సంవత్సరాలు వెళ్ళగలిపాడు. కూటమి ప్రభుత్వం అప్పులు ఉన్నా కానీ ఆయన చెప్పిన మాట ప్రకారం ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారం రాగానే 7,000 రూపాయలు ఇచ్చాడు. అలాగే వికలాంగులకు 6,000 ఇస్తున్నాడు. అలాగే కిడ్నీ బాధితులు అయితే ఎవరైతే వాళ్ళకి 10,000 రూపాయలు వస్తున్నాయి.
మంచాన ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఈ రోజు దేశంలో ఎక్కడ లేదు. 15,000 రూపాయలు పెన్షన్ వస్తుంది మంచాన ఉన్న వాళ్ళకి. గ్యాస్ సిలిండర్లు 3 అని చెప్పారు, ఉచితంగా ఇస్తున్నారా లేదా? అలాగే రేపు మేలో ఎంతమంది పిల్లకాయలు ఉంటే అంతమంది పిల్లకాయలకి 15,000 ఇస్తా అన్నారు, మొన్న చెప్పారు మేలో ఇస్తారు. అలాగే రేపు జూన్లో రైతులకు 20,000 అన్నారు, ఆ 20,000 కూడా రేపు జూన్లో ఇస్తారు. ప్రతి ఒక్క చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్క పథకం ఇచ్చుకుంటూ ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ అక్కడ ప్రభుత్వం ముందుకెళ్తుంది, బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇంకో 20 సంవత్సరాలు అక్కడ అధికారంలోనే ఉండిద్ది. ఈ మధ్యలో అపోజిషన్ కూడా రాకుండా ఇబ్బంది పడతా ఏడుతుందో కొంతమంది కడుపులో మంట. ఈ రకంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసుకుంటా పథకాలు ఇచ్చుకుంటూ పోతుంటే మళ్ళీ వీళ్ళు రేపు రాబోయే రోజుల్లో 2029లో కూడా వీళ్ళు అధికారంలోకి వస్తారేమో అన్న అసూయతో ఈ రకంగా మాట్లాడుతుంది తప్పితే అక్కడ కూటమి ప్రభుత్వం ఎలా చేస్తున్నది ప్రజలందరికీ తెలుసు. ఈ పక్కన ఇలాంటి కొంతమంది పేటీఎం బ్యాచ్ మాట్లాడే మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్.